చూసారు సిచ్యువేషన్ ఎలా ఉందో. అసలు థర్డ్ ఏసీకి జనరల్కి డిఫరెన్సే లేదండి బాబు. చూసారా జనాలు ఎలా ఉన్నారో. ఈరోజు మన ట్రైన్కి డిమాండ్ ఉంటుందని తెలుసు, కానీ ఈ రేంజ్లో డిమాండ్ ఉంటుందని తెలియదండి బాబు. మన అగర్తల హంసఫర్కి మామూలు డిమాండ్ కాదు, ఊరమ్మాస్ డిమాండ్ ఉందన్నమాట. జనాలు చూసారా అండి, ప్లాట్ఫామ్ 2-3 మధ్యలో మరీ దారుణంగా ఉన్నారండి బాబు. వీళ్ళంతా మన ట్రైన్ కోసమే. ఓ మై గాడ్. అగర్తల ఎస్ఎంఈడి బెంగళూరు, ఇండియా లాంగెస్ట్ హంసఫర్. డిమాండ్ మామూలు లేదుగా, మ్యాచ్ డిమాండ్ ఉందిగా ట్రైన్కి. మొత్తానికి అది కష్టం మీద మనకు కొంచెం లగేజ్ పెట్టాను, ఎందుకంటే నేను ట్రావెల్ చేసి థర్డ్ ఏసీలోనే. కానీ చూసారు సిచ్యువేషన్ ఎలా ఉందో. అసలు థర్డ్ ఏసీకి జనరల్కి డిఫరెన్సే లేదండి బాబు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందా, ఎక్కేలేని ప్రతి ఒక్కరు తుత్తరేయండి బాబు. అందరు షుగర్ పేషెంట్సే, కొంచెం ఓపిక పట్టచ్చు కదా, ట్రైన్ ఆగుద్దే కదా. తుత్తరు అందరికీ. అబ్బా ఈ తుత్తరని అర్థం కదా. చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి, తుత్తరగా ఉన్నారు ఎంత. తింటారు నాకు అర్థం కాదు. చూడండి జనాలు చూడండి సరే, ఇక్కడ నుంచి అక్కడ ఫుల్ ప్యాక్ చేశారు మొత్తం. అది దిగనివ్వట్లేదు ఎక్కనివ్వట్లేదు. B8లో B9కి వస్తుర్రు, B10లో B9కి వచ్చేస్తారు అనమాట మొత్తము. మీకోసం మీరు ఎలా అంటారా బాబు, దోల తీరిపోయింది. ఈ అమ్మ జీవితం. నేను ఎక్కింది స్లీపర్లోనా థర్డ్ ఏసీలోనా నాకు అర్థం కావట్లేదండి బాబు. గంటల కంటే దారుణంగా ఉందండి బాబు.